Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి G+1 కన్స్ట్రక్షన్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 BHK. ఈ ప్రాపర్టీ ఎక్కడో లేదండి, మనకి సామచంద్రారెడ్డి కాలనీ HMDA లేఅవుట్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి తుర్కెంజల్ కిందికి వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మనకి కంప్లీట్గా HMDA లేఅవుట్ అండి. ఒకసారి చూడండి, చుట్టూ అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ మనకి మంచి లొకేషన్లో ఉందన్నమాట. 158 స్క్వేర్ యార్డ్స్లో 33x43 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉందన్నమాట. మంచి కాలనీలో ఉంది. సో ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారండి. ఈ ప్రాపర్టీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది డెడ్ ఎండ్ ప్రాపర్టీ అండి. చూస్తున్నదా, మన పార్కింగ్ ఇట ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లోపలికి వెళ్ళే ముందు గేట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదండి, 10 feet గేట్ తీసుకున్నారు. మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. ఒకసారి మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది మనకి స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైటే తీసుకున్నారండి. అదేవిధంగా ఈశాన్యంలో మనకి బోర్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ సంపు తీసుకున్నారండి. చూస్తున్నదా, ఇక్కడ లాస్ట్కి మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. చూస్తున్నదా, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK తీసుకున్నారండి. రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం. చూస్తున్నారండి, నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారు డోరు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ ఎంత స్పేషియస్ ఉందో చూస్తున్నారు కదా. కింద మొత్తం మనకి మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారండి. మంచిగా వుడెన్ విండోస్, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పైన ఇట మంచిగా సింపుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే మనకి రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది ఇట మంచిగా ఎల్ షేప్లో తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, సింక్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి మంచిగా కంప్లీట్గా టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న విండో, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగే మన కిచెన్లోనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ పూజ గది తీసుకున్నారు. ఇది ఇట మంచి స్పేషియస్ ఉందండి. చిన్న ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ 2 BHK తీసుకున్నారు. స్ట్రైట్గా వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్ తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బులే. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్ ఇచ్చారు. పైన సింపుల్గా నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ 4x4 వుడెన్ విండోస్ తీసుకున్నారండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఇద్దామండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, మంచి స్పేషియస్ ఉంది. ఇక్కడ మనకి ఒక వుడెన్ విండో తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ కోసం. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి, 2 BHK అనమాట. పైకి వెళ్దాం. పైకి వెళ్ళే ముందు మనకి కింద వాష్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అలా యూజ్ చేసుకోవడానికి వాష్ ఏరియా తీసుకున్నారండి. ట్యాబ్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. సో పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవిటే కంప్లీట్గా గ్రానైట్తో తీసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ వాల్లింగ్ కూడా ఇట్లా విండోస్ టైప్ తీసుకున్నారు అనమాట. సో పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకు బాల్కన్ అండి. బాల్కన్ చాలా స్పేషియస్ ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా టెఫాన్ గ్లాస్ రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సామచంద్రారెడ్డి ఎన్క్లేవ్ అనమాట. సో పక్కకి మనం చూస్తున్నది ఏంటంటే నాగార్జున ఎన్క్లేవ్ అండి. ఇది వచ్చేసి నాగార్జున కాలనీ. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి సామచంద్రారెడ్డి ఎన్క్లేవ్, రెండు పక్కనే అనమాట. ఇది మనకి డెడ్ ఎండ్ ప్రాపర్టీ అండి, మేజర్ ప్లస్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి డోర్స్. చుట్టూ మనకి ఇట్లా టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా గల్లీ తీసుకున్నారు, 3 feet గల్లీ. లాస్ట్కి మనకి వాష్ ఏరియా ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. స్పేషియస్ హాల్ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్. అదేవిధంగా రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఒక విండో తీసుకున్నారండి, 4x4 వుడెన్ విండోస్. అలాగే మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్ డోర్ తీసుకున్నారు వాస్తు ప్రకారం. మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇది డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చానండి, చూస్తున్నదా. అలాగే మనకి ఇక్కడ వుడెన్ విండోస్ తీసుకున్నారు. పక్కకే మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. చూస్తున్నారు, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, స్విచ్ బోర్డ్ కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనకి
ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైటే, కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, సింక్ కానీ వాటర్ ప్రొవిజన్, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అలాగే వాల్కి మొత్తం టైల్స్, విండో, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి, చూస్తున్నదా. నెక్స్ట్ మనకి కిచెన్కి ఆనుకునే పూజ గది తీసుకున్నారు. ఇది ఇటు మంచిగా స్పేషియస్గా నీట్గా ఉందండి. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు నాకు హాల్లో ఇట్లా ఒకటి కామన్ వాష్రూమ్, ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నానండి. మనకి 6 feet వరకు టైల్స్, అదేవిధంగా విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ ముందుకు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదండి ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ వుడెన్ విండోస్ తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ గిట్ట మంచి స్పేషియస్గా తీసుకున్నారు. స్వీట్ వర్క్ టైల్స్, అదేవిధంగా ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ అన్నీ నీట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ మీద పక్కకే ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒకసారి డోర్ సీట్ చూడండి, మంచి క్వాలిటీ డోర్స్, ప్రెస్ డోర్స్ తీసుకున్నారు. దీంట్ మనకి చాలా స్పేషియస్ ఉందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్, అదేవిధంగా వుడెన్ విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. ఇక్కడ బీరో ప్రొవిజన్ ఇచ్చారు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అలాగే మనకు ఒక లో రూఫ్ ఇట్ ఇచ్చారండి చిల్డ్రన్స్ కోసం. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,25 lakhs చెప్తున్నానండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.